గ్రూప్ 1 పరీక్షలకు కూడా గతంలో ఇచ్చిన ఖాళీలు ఆనాటి ప్రభుత్వం నిర్వహించిన పరీక్షలు లోపభూయిష్టంగా ఉండి హైకోర్టులో 2 సార్లు రద్దయినాయి. ఈ రోజు కోర్టే ఆదేశించింది గ్రూప్ 1 పరీక్షల్ని రద్దు చేయమని. ఇంకా కొన్ని దాదాపుగా 60 ఖాళీలు అదనంగా, అంతే కదా సిఎస్ గారు, 64 అదనంగా ఏర్పడ్డ ఖాళీలను కూడా కలిపి ఈ రోజు కొత్త నోటిఫికేషన్ ఇచ్చి గ్రూప్ 1 పరీక్షల్ని మళ్ళీ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నాం. అదేవిధంగా పరీక్షల వల్ల ఆలస్యమయ్యి వాళ్ళ వయసు కూడా కొంతమందికి అవకాశాలు కోల్పోతారని 2 సంవత్సరాలు ప్రత్యేకంగా వయసు మినహాయింపునిచ్చి వాళ్ళందరికీ కూడా పరీక్షలో పాల్గొనే విధంగా అవకాశాలు కల్పించి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. తొందరలోనే గ్రూప్ 1 పరీక్షలకు నోటిఫికేషన్ వస్తుంది. గ్రూప్ 1 ఉద్యోగ నియామకాలు చేపట్టడానికి ఈ ప్రభుత్వము నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉంటుంది.